నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను శైలజ. వెల్కమ్ టు మీ శైలజ వ్లాగ్స్. ఈరోజు మనము రాగులతో చేసుకునే 5 రెసిపీస్ చూద్దాము. మన ఫస్ట్ రెసిపీ రాగి రొట్టె. చూడండి ఎంత పల్చగా ఉందో రొట్టె. ఈ రొట్టెని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా? మన ఛానల్ని ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరి ఫస్ట్ రెసిపీలోకి వెళ్ళిపోదామా? ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలో 1 కప్పు రాగి పిండిని యాడ్ చేసుకోవాలి. దీనిలో 2 సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, అలాగే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని సన్నగా తరిగి యాడ్ చేసుకోవాలి. వీటితో పాటు ఒక క్యారెట్ని గ్రేట్ చేసి యాడ్ చేసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసుకొని ఈ వెజిటబుల్స్ మొత్తము పిండిలో బాగా మిక్స్ అయ్యేటట్లు మిక్స్ చేసుకోవాలి. క్యారెట్లో, ఆనియన్స్లో మనకు వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కదండి, అది మొత్తము బాగా పిండికి పట్టేటట్లు ఇలా మిక్స్ చేసుకోవాలి. తరువాత కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని మరీ పల్చగా కాకుండా మరీ గట్టిగా కాకుండా సెమీ సాఫ్ట్గా పిండిని కలుపుకోవాలి. ఇలా పిండిని బాగా మిక్స్ చేసుకున్న తరువాత దీనిని మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు పక్కన ఉంచుకోవాలి. ఇలా ఉంచడం వల్ల పిండి నాని సాఫ్ట్ కన్సిస్టెన్సీలోకి వస్తుంది. ఇలా నానిన పిండిని మనకు కావలసిన సైజులలో ఉండలుగా ప్రిపేర్ చేసుకోవాలి. నేను తీసుకున్న కప్పు పిండికి నాకు ఇక్కడైతే 7 ఉండలు వచ్చినాయి. ఈ ఉండలను ఇలా రౌండ్గా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బటర్ పేపర్ తీసుకొని బటర్ పేపర్ మీద కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్తో గ్రీస్ చేసుకోవాలి. వీటిని బటర్ పేపర్ మీద అయినా చేసుకోవచ్చు, లేదంటే ప్లాస్టిక్ పేపర్ మీద కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఉండల్లో ఒక ఉండ తీసుకొని ఇలా పల్చగా ఒత్తుకోవాలి. ఇవి ఇలా పల్చగా ఒత్తి కాల్చుకోవడం వల్ల మనకు 2 రోజుల పాటైనా నిల్వ ఉంటాయి. మనం జర్నీకి కూడా వీటిని తీసుకెళ్ళచ్చు. మన డైట్లో రాగులు యాడ్ చేసుకోవడం వల్ల మన బోన్స్కి సరిపడా కాల్షియం అనేది అందుతుంది. రోజులో 1 పూటైనా రాగులతో చేసిన రెసిపీస్ని తీసుకోండి. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని పాన్ పైన కొద్దిగా ఆయిల్ స్ప్రింకిల్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న రొట్టెని వేసుకొని 2 వైపులా కాల్చుకోవాలి. రొట్టెకి పైన వైపు కూడా కొద్దిగా ఆయిల్తో గ్రీస్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల రొట్టె డ్రైగా లేకుండా సాఫ్ట్గా వస్తుంది. దీనిని 2 వైపులా తిప్పుకుంటూ చక్కగా కాల్చుకోవాలి. ఇలా కాలిన వాటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవచ్చండి. వీటిని కర్డ్తోనైనా సర్వ్ చేసుకోవచ్చు, లేదంటే ఏదైనా కర్రీతోనైనా సర్వ్ చేసుకోవచ్చు. మనకు ఏది అవైలబిలిటీ ఉంటే దానితో సర్వ్ చేసుకోండి. చూడండి ఎంత పల్చగా వచ్చినాయో రొట్టెలు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో మాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మన నెక్స్ట్ రెసిపీ, ఎండాకాలం వచ్చేస్తుంది. ఎండలు బగబగమంటుతున్నాయి కదండి. మరి ఈ ఎండల్లో చల్లగా హెల్తీగా తాగాలనిపించే రాగి మాల్ట్ని ప్రిపేర్ చేసుకుందాము. ఇది తాగితే ఆరోగ్యానికి ఆరోగ్యము, కడుపులోకి చల్లగా ఉంటుంది. ఈ రాగి మాల్ట్ తాగడం వల్ల మనకు కావలసిన కాల్షియము, ఐరన్, ప్రోటీను అన్నీ మన బాడీకి అందుతాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా? ముందుగా ఒక గిన్నె తీసుకొని బెల్లం తరుగుని ఒక్కొక్కళ్ళకి 2 టేబుల్ స్పూన్ల చొప్పున యాడ్ చేసుకోవాలి. మీరు కొంచెం బెల్లం ఎక్కువ తింటారు అయితే కనుక కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 3కి ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి 6 టేబుల్ స్పూన్ల బెల్లం తరుగుని యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు దీనిలో ఒక్కొక్కళ్ళకి 1 గ్లాసు చొప్పున 3 గ్లాసుల వాటర్ తీసుకోవాలి.
3 గ్లాసుల వాటర్లో 2.5 గ్లాసులు మాత్రమే దీనిలోకి యాడ్ చేసుకొని అర గ్లాసు వాటర్ని సపరేట్గా ఉంచుకోవాలి. ఇప్పుడు వేరొక గిన్నె తీసుకొని మనం సపరేట్గా పెట్టుకున్నాం కదండి అర గ్లాస్ వాటరు, దానిని ఈ గిన్నెలోకి యాడ్ చేసుకోవాలి. ఇలా తీసుకున్న వాటర్లో ఒక్కొక్కళ్ళకి 1 టేబుల్ స్పూన్ చొప్పున 3 టేబుల్ స్పూన్ల రాగి పిండిని యాడ్ చేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ రాగి పిండిలో ఐరన్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు దీనిని పక్కన ఉంచుకోవాలి. మనం బెల్లం నీళ్లను కరిగించుకున్న తర్వాత వేరొక గిన్నెలోకి దానిని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చూడండి ఎంత డస్ట్ ఉందో. ఇప్పుడు ఈ బెల్లం నీళ్లను మరిగించుకోవాలి. ఇలా మరుగుతున్న దానిలో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి రాగి వాటరు, దానిని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తరువాత దీనిని కదుపుతూనే ఉండాలి, ఉండలు కట్టకుండా. దీనిని ఇలా మరిగించుకొని ఒక పొంగు వచ్చే వరకు కాసుకోవాలి. చూడండి పొంగు వస్తుంది కదా. ఇప్పుడు దీనిలోకి ఒక అరషేడు పాలను యాడ్ చేసుకోవాలి. ఈ పాలు యాడ్ చేసుకున్న తరువాత కూడా ఒకసారి కలిపి ఇంకొక పొంగు వచ్చే వరకు దీనిని కాచుకోవాలి. ఈ రాగి జావా అనేది అడుగు పట్టకుండా చూసుకోవాలి. దీనిని మీడియం ఫ్లేమ్లో ఉంచి ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి పొంగు వస్తుంది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి పక్కన ఉంచుకోవాలి. కొంతమంది వేడివేడిగా తాగుతారు కదా, చలికాలంలో అయితే వేడివేడిగా తాగితేనే బాగుంటుంది. కానీ ఎండాకాలంలో అయితే చల్లగా తాగితే తాగినట్లుంటుంది. అందుకని చల్లారిన తర్వాత సర్వింగ్ గ్లాస్లోకి పోసుకొని కొద్దిగా ఐస్ క్యూబ్స్ వేసి దానిపైన గ్రేట్ చేసుకున్న బాదం పలుకులతోటి గార్నిష్ చేసుకొని చల్లగా సర్వ్ చేసుకుంటే ఎంతో హెల్తీ అయిన టేస్టీ అయిన రాగి మాల్ట్ రెడీ అయిపోతుంది. మన నెక్స్ట్ రెసిపీ ఇన్స్టెంట్ రాగి దోశ. ఈ రాగి రెసిపీస్ ఎన్ని చేసుకున్నా ఒకదానికొకటి సంబంధం లేకుండా ఉంటాయి. చూడండి రాగి దోశలు ఎంత పల్చగా వచ్చినాయో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్పు రాగి పిండిని యాడ్ చేసుకోవాలి. దీనితో పాటు అరకప్పు బొంబాయి రవ్వని యాడ్ చేసుకోవాలి. అదేనండి సోజీ రవ్వ అంటాం కదా దానిని. దీనిలోకి రుచికి సరిపడా ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన 2 పచ్చిమిరపకాయలని యాడ్ చేసుకోవాలి. ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా తరిగి యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక క్యారెట్ని కూడా గ్రేట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి. కరివేపాకులో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అందుకని నేను ఒక కరివేపాకు రెబ్బని ఇలా చిన్న పీసెస్గా సిజర్తో కట్ చేసి యాడ్ చేసుకుంటున్నాను. మీకు ఇష్టం ఉంటే యాడ్ చేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. ఇప్పుడు ఒక అర టేబుల్ స్పూను జీలకర్రని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ వెజిటబుల్స్ మొత్తాన్ని రాగి పిండిలో అలాగే బొంబాయి రవ్వలో బాగా మిక్స్ అయ్యేటట్లు మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిలోకి 1 కప్పుకి 3 కప్పుల చొప్పున నీళ్లను యాడ్ చేసుకోండి. ఇలా నీళ్లను యాడ్ చేసుకున్న తరువాత దీని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకసారి ఉప్పుని చెక్ చేసుకోండి, ఉప్పు సరిపోకపోతే యాడ్ చేసుకోండి. ఫైనల్గా ఇప్పుడు 1 కప్పు బియ్యం పిండిని యాడ్ చేసుకుంటున్నాను. ఇది ఫస్ట్లోనైనా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఇప్పుడైనా యాడ్ చేసుకోవచ్చు. కానీ దీనిలో ఉండలు లేకుండా కలుపుకోవాలి. మనం 1 కప్పు రాగి పిండి, 1 కప్పు బియ్యం పిండి, అరకప్పు రవ్వ వేసుకున్నాము. అంటే టోటల్గా 2.5 కప్పులు యాడ్ చేసుకున్నాం కదా. దీనికి 3 రెట్లు అంటే 7.5 కప్పుల నీళ్లను యాడ్ చేసుకొని మూత పెట్టి 10 నిమిషాల పాటు పక్కన ఉంచుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఒకసారి కలిపి చూసుకోండి. ఈ దోశలు ఇలా కటోరీ గిన్నెతోనైనా పోసుకోవచ్చు, లేకపోతే కనుక గరిటెతో కూడా పోసుకోవచ్చు. ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి గ్రీస్ చేసుకోండి. ఇలా గ్రీస్ చేసుకున్న పెనం మీద మనం ప్రిపేర్ చేసుకున్నాం కదండి ఆ బ్యాటరు కింద నుంచి పైకి ఒకసారి కలిపి ఇక్కడ చూపిస్తున్నట్లుగా గ్యాప్లు లేకుండా పోసుకోండి. ముందుగా అంచుల నుంచి స్టార్ట్ చేసి వేసుకోండి దోశ అనేది.
దీనిపైన కొద్దిగా ఆయిల్ స్ప్రింకిల్ చేసుకోవాలి. మనకు పైన అంతా డ్రైగా అయిపోతుంది కదండి, అప్పుడు మనకు కాలినట్లు లెక్క. దీనిని చిన్నగా టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసుకున్న తర్వాత ఒక 30 సెకండ్ల పాటు దీనిని కాల్చుకోవాలి. ఇలా కాలిన దోశని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని ఏ చట్నీతోనైనా సర్వ్ చేసుకుంటే చాలా పల్చగా చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. మన 4వ రెసిపీ ఎంతో టేస్టీ అయిన అలాగే ఎంతో హెల్తీ అయిన రాగి ముద్ద. దీనిలో నెయ్యి వేసుకుని సర్వ్ చేసుకుంటే నెక్స్ట్ లెవెల్ అండి. దీనికి కాంబినేషను ఆకుకూర పప్పుతో కలిపి ప్రిపేర్ చేసుకుందాము. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి. ముందుగా ఆకుకూర పప్పు ప్రిపేర్ చేసుకుందాము. కుక్కర్లోకి ఒక గిద్ద కందిపప్పును తీసుకుని శుభ్రంగా కడిగి తీసుకోవాలి. దీనిలోకి పెద్దవైతే 1 కట్ట, చిన్నవైతే 2 కట్టల పాలకూరను శుభ్రం చేసుకొని సన్నగా తరిగి యాడ్ చేసుకోవాలి. పాలకూరలో యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇది హెల్త్కి కూడా చాలా మంచిది. రెగ్యులర్గా ఆకుకూర తీసుకోవడం అనేది మన బాడీకి చాలా హెల్ప్ అవుతుంది. ఆకుకూరను యాడ్ చేసుకున్న తరువాత మీ కారానికి తగ్గట్లు ఒక 4 పచ్చిమిరపకాయలను యాడ్ చేసుకోండి. అలాగే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని మరీ సన్నగా కాకుండా కొద్దిగా పెద్ద ముక్కలుగానే కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. 3 విజిల్స్ వచ్చి కుక్కర్ ఆరిన తరువాత చూడండి మనకు పప్పు ఎలా ఉందో. ఇప్పుడు దీనిలో రుచికి సరిపడా ఉప్పు, కారంని యాడ్ చేసుకోవాలి. అలాగే పులుపు కోసము చింతపండు కానీ నిమ్మకాయ కానీ నేను ఇక్కడ మామిడికాయ గుజ్జును యాడ్ చేస్తున్నాను. ఇలా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఆకుకూర పప్పుకి తాలింపు పెట్టుకుందాము. పోపు గిన్నె తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత ఒక 2 ఎండుమిరపకాయలను వేసి వేయించుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ మినపప్పు, 1/2 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని పోపు వేగిన తర్వాత మనం పప్పులోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆకుకూర పప్పుని స్టవ్ మీద పెట్టి ఒక ఉడుకు వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఒకసారి ఉప్పు కారాలు అన్నీ చెక్ చేసుకోండి. చూడండి ఉడుకు పట్టేసింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి పక్కన ఉంచేసుకుందాము. ఇప్పుడు మనం 2 గిన్నెలు తీసుకోవాలి. ఒకటి ఎసరుకి, రెండోది పిండి మిక్స్ చేసుకోవడానికి. నేను 1/2 కప్పు రాగి పిండిని ఒక గిన్నెలోకి యాడ్ చేసుకున్నాను. అదే కప్పుతో 1 కప్పు నీళ్లను కూడా యాడ్ చేసుకున్నాను. వేరొక గిన్నెలోకి 2 కప్పుల నీళ్ళని యాడ్ చేసుకుంటున్నాను. ఇది మనం ఎసరు పెట్టుకోవడానికి. టోటల్గా నేను ఇక్కడ 3 కప్పుల నీళ్ళనైతే యాడ్ చేసుకున్నాను. ఎసరు పెట్టుకునే నీళ్ళల్లో రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోండి. మనం రాగిపిండి వేసుకున్న గిన్నెలో ఉండలేమీ లేకుండా శుభ్రంగా కలిపి పెట్టుకోండి. ఇది నీళ్ళల్లో ఉండలు లేకుండా మిక్స్ అవ్వాలి. చూడండి ఇలా ఉంటుంది రాగిపిండి. ఇప్పుడు ఎసరు ఉన్న నీళ్ళ గిన్నెను స్టవ్ మీద పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచి మరిగే వరకు కాచుకోవాలి. చూడండి నీళ్లు మరుగుతున్నాయి కదా. ఇప్పుడు మనం కలిపి ఉంచుకున్న రాగి పిండిని దీనిలోకి యాడ్ చేసుకోవాలి. ఉండలు కట్టకుండా కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి. దీనిని చాలా ఫాస్ట్గా కలపాలి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. ఇలా పిండి మొత్తం దగ్గరకు వచ్చేసిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ రాగి పిండి వేడిగా ఉండగానే వేరొక బౌల్ తీసుకొని ఆ బౌల్కి నూనె కానీ నెయ్యి కానీ అప్లై చేసుకోవాలి. ఆ గిన్నెలో మనం ప్రిపేర్ చేసుకున్న రాగి ముద్ద మిశ్రమాన్ని వేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఇలా రౌండ్గా తిప్పుతూ ఉంటే గిన్నె నుంచి ఈజీగా విడిపడి రౌండ్గా వస్తుంది. మనకు రాగి ముద్ద అనేది చూడటానికి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ రాగి ముద్ద పైన కొద్దిగా గుంట చేసుకొని దానిలో 1 టేబుల్ స్పూను నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఈ నెయ్యి అనేది చాలా అంటే చాలా టేస్ట్ ఇస్తుంది రాగి ముద్దకి.
ఇప్పుడు దీనిని మనం ప్రిపేర్ చేసుకున్న పాలకూర పప్పుతోటి సర్వ్ చేసుకోవచ్చు. ఎంతో అంటే ఎంతో హెల్దీ, అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో మాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. మన 5వ రెసిపీ రాగి కారం ఎగ్ దోశ. ఈ దోశలో కాల్షియం, ప్రోటీన్ అన్నీ రిచ్గా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి. ఈ రెసిపీ కోసం ముందుగా 1 కప్పు రాగులు, అరకప్పు మినపగుళ్ళు తీసుకోవాలి. అంటే 1:2 రేషియోలో అన్నమాట. వీటిలో 1 టేబుల్ స్పూన్ మెంతులు కూడా యాడ్ చేసుకొని నీళ్లు పోసి 8 గంటల పాటు నాననివ్వాలి. రాగులు నానడానికి చాలా టైం పడుతుంది, అందుకని 8 గంటల పాటు కంపల్సరీగా నానబెట్టుకోవాలి. ఇలా నానిన వాటిని శుభ్రంగా కడిగి మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. వీటిని మెత్తగా మిక్సీ పట్టుకొని వచ్చిన పిండిని వేరొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నేను ఇక్కడ 2 వాయిలుగా దీనిని మిక్సీ వేసుకున్నాను. ఇలా పట్టుకున్న పిండిలోకి రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోవాలి. ఈ ఉప్పు పిండిలో మిక్స్ అయ్యేటట్లు ఇలా చేతితో ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టి రాత్రి మొత్తము దీనిని పులియనివ్వాలి. చూడండి, పొద్దునకు పిండి పులిసి ఇలా ఉంటుంది. ఇలా పులిసిన పిండిని ఒకసారి కలుపుకొని పక్కన ఉంచుకుందాము. ఒక మిక్సీ జార్ తీసుకొని 5 నుంచి 6 ఎండుమిరపకాయలను యాడ్ చేసుకోవాలి. అలాగే 4 వెల్లుల్లి రెబ్బలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పుని కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. చూడండి, మనకి మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా ఉంటుంది. దీనిలో 1 ఉల్లిపాయని పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఇంకొకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, మనకు కారం దోశకి కారం రెడీ అయిపోయింది. కారం కన్సిస్టెన్సీ ఇలా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి పాన్ వేడైన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న రాగి పిండిని దోశలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. దోశ కొద్దిగా డ్రై అవుతుంది అనుకున్నప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఉల్లిపాయ కారాన్ని యాడ్ చేసుకోవాలి. ఈ కారాన్ని దోశ మొత్తము ఇక్కడ చూపిస్తున్నట్లు స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు వేరొక గిన్నె తీసుకొని 1 చిటికెడు ఉప్పు యాడ్ చేసుకొని 1/2 టేబుల్ స్పూన్ నీళ్లను యాడ్ చేసుకోవాలి, ఉప్పు కరగడం కోసము. ఇలా కరిగిన ఉప్పులోకి 1 కోడిగుడ్డుని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న కోడిగుడ్డుని బాగా బీట్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్లు మనం ఎంతగా బీట్ చేసుకోవాలంటే ఇలా ఫోమ్ రావాలి, అలా బీట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ కారం దోశ పైన మనం బీట్ చేసుకున్న గుడ్డు ఏదైతే ఉందో దానిని స్ప్రెడ్ చేసుకోవాలి. మనం పైన వేసుకున్న ఎగ్ కూడా డ్రై అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని రెండవ వైపుకి టర్న్ చేసుకోవాలి. 2 వైపులా దీనిని కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని మనం ఏ చట్నీతోనైనా మనం సర్వ్ చేసుకోవచ్చు. హై ప్రోటీన్ అలాగే హై కాల్షియం ఉండే రాగి ఉల్లికారం ఎగ్ దోశ రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో మాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.